అమ్మాయిని ప్రేమించిన వాడు ఏ క్షణం వస్తాడు, జాగ్రత్తగా కాపలా కాయరా అంటే బుద్ధి వాళ్ళ తాగేసి గురకలు తీస్తారా? తప్పైందయ్యా, ఇంకెప్పుడో జరగదయ్యా. జరిగిందంటే నరికి పారుస్తాను. ఇక పైన ప్రతి క్షణం అలర్ట్ గా ఉండండి. అనుమానం వస్తే ఎవరైనా సరే నరికి పారేయండి. వెళ్ళండి. 50 పేపర్లు. 50? అవును. పేపర్. మళ్ళీ వస్తాడు. పేపర్. ఇందాక వచ్చినావు కదరా. ప్లీజ్ సార్. అందుకే చెప్పాను రా, అలర్ట్ గా ఉండమని. అయ్యా నమస్తే. ఉన్నాడండి, అన్నయ్య లైన్లో ఉన్నారు. కాశీని మాట్లాడుతున్నాను, చెప్పన్నయ్య. ఒళ్ళు తీయండి రా.
వెతికాం, వాళ్ళు కనపడలేదానా? అదిగో వాళ్ళు ఎక్కడున్నారు? వదలొద్దు. వెళ్ళండి, పట్టుకోండి. వెళ్ళండి. వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు. పట్టుకున్నాను, చంపేయాలి సార్. ఏయ్, ఏం చేయాలి? ఏయ్! అరే ఇడివేరా నువ్వు? రేయ్, అదిగోరా, అరకులున్నారా? ఏం చేయాలి? పట్టుకోరా, బయటికి తీసుకెళ్ళండి. ఏయ్! ఏయ్! ఏయ్, పద, పద. చెప్తుంటే వినవే, పద. డోర్ పోయ్, పద. ఏయ్! పద. డోర్ పోయ్. రండి రండి. నౌ యువర్ ఫ్రెండ్ ఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్. టేక్ యువర్ బ్యాలెన్స్ ప్లీజ్. థ్యాంక్ యూ. టేక్ కేర్ ఆఫ్ హిమ్. థ్యాంక్స్ అండి. ఖర్చులు కొంచెం అండి. ఓకే, మనం వచ్చిన పని అయిందిగా, వెళ్దాం పదండి. రేయ్, అదేంట్రా నాతో కనీసం ఒక మాట అయినా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు? చచ్చా, నీతో మాట్లాడేంట్రా? ఒకప్పుడు మనం ఒకరు లేకుండా ఒకరు బ్రతకలేం అనుకున్నాం, కానీ ఇప్పుడు అది భ్రమని తెలిసాక వాస్తవంలో బ్రతకాలనుకుంటున్నాం. రేయ్, ఏమైందిరా? నేనేం తప్పు చేశానో చెప్పండి రా. నువ్వు కాదురా, నీతో ఫ్రెండ్షిప్ చేసి మేం తప్పు చేశాం. రేయ్, నా శరీరాన్ని గాయమన్నా నేను తట్టుకోగలనేమో, కానీ నా మనసు గాయం చేస్తే నేను తట్టుకోలేనురా. అంత పెద్ద మాటలు వద్దులేరా. మేము నిజంగా నీ ఫ్రెండ్స్ అయితే ఆ రోజు రాధికని తీసుకురావడానికి వెళ్తున్నానని మాతో ఒక్క మాటనే చెప్పావరా? అవునులే, ప్రేమ దగ్గరికి వచ్చేసరికి ఫ్రెండ్స్ అక్కర్లేదు. ఆపండ్రా. రాధిక వాళ్ళ నాన్న ఈ ఊళ్ళోనే పెద్ద గుండా. ఆ విషయం మీకు చెప్పుంటే ఏం చేసేవాళ్ళు? మేం పారిపోవడానికి మీరు సాయం చేసేవాళ్ళు. అప్పుడు పోయేవి నా ప్రాణాలే కాదు, మీవి కూడా. మనిషికి ప్రాణం పోయేది ఒక్కసారి, అది ఎప్పుడు ఎలా పోతుందో ఎవరికీ తెలియదు. అలా పోయే ప్రాణం ఒక స్నేహితుడు ప్రేమ కోసం పోతుందంటే మేము నిజంగా సంతోషిస్తాం రా. అది కాదు రేయ్, ఇంకా మాటలు అనవసరం, పదండ్రా. సార్, మీరు మీ ప్రాణాలకు రిస్క్ అని అతను మీకు చెప్పలేదు. ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నా అతను మీకు చెప్పలేదని మీరు బాధపడుతున్నారు. బాగా ఆలోచించి చూడండి. ఇందులో అపార్థాల కంటే మీ ఆత్మీయతలు ఎక్కువ కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులు పెద్ద వయసులో పిల్లలు చూసుకుంటారని ఆశిస్తారు. భార్య తన భర్త తనకి జీవితాంతం అండగా ఉంటాడని ఆశిస్తుంది. పిల్లలు వాళ్ళకి ఆస్తులు పంచుతారని ఆశిస్తారు. అది మానవ నైజం. కానీ ఏది ఆశించకుండా జీవితాంతం కష్ట సుఖాల్లో మనకు తోడుగా ఉండేవాడే ఫ్రెండ్. ఈ ప్రపంచంలో స్నేహానికి ఒక గొప్పతనం ఉంది. ఒక్క స్నేహాన్ని మాత్రమే స్నేహంతోనే సంపాదించగలం. ఇలాంటి గొప్ప స్నేహితులైన మీ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రాకూడదు. ఆయన చెప్తుంది నిజమేనయ్యా. ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డలు స్నేహితులతో చేరి చెడిపోతున్నారంటారు. కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది, అసలు మీలాంటి స్నేహితులే లేకపోతే నా బిడ్డ ఏమయ్యుండేవాడో అని. ఇప్పుడు కూడా మీరు విడిపోవాలనుకుంటున్నారా?
ఇంత జరిగాక కూడా అమ్మాయినే మనస్ఫూర్తిగా కావాలనుకుంటున్నావా? అవును సార్. ఇప్పటికీ అమ్మాయినే కోడలుగా చేసుకోవాలనుకుంటున్నారా? మాకు కోడలంటూ వస్తే మా అబ్బాయి కోరుకున్న అమ్మాయే రావాలి. అయితే మంచి రోజు చూసి పెళ్లికి ముహూర్తం పెట్టించండి. ఏయ్, ఏంటిది? కదిలావు కంఠం తెగుద్ది. నేను ఎలా బతికొచ్చానని ఆశ్చర్యపోతున్నావా? నీ కూతుర్ని ప్రేమించానని నన్ను చంపాలని ప్రయత్నించా. కానీ నువ్వు మమ్మల్ని ఎంత దూరం చేస్తే మేమంత దగ్గరవుతాం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 6వ తేదీ గురువారం మిథున లగ్నంలో నీ కూతురుతో నా పెళ్లి. నువ్వు మగాడివైతే వచ్చి ఆపుకో. మళ్ళీ మమ్మల్ని విడదీయాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే ఈసారి లేచేవి భోగీలు కాదు, మీ శవాలు. బాయ్. వాడు నన్నే ఛాలెంజ్ చేస్తాడా? ఏయ్, వాడు ఇంకా బతుకున్నాడా? వాడిని ట్రైన్ బోగిలో వేసి బ్లాస్ట్ చేసిన తర్వాత కూడా బతుకున్నాడు అంటే ఆడంగి వదవల్లారా తలదించుకున్నారంట. వాడి ఎవడి బ్యాక్గ్రౌండ్ చూసి రెచ్చిపోతున్నాడో నాకు ఇమీడియట్ గా కావాలి. ఎక్కడరా చైతన్య గాడు? మిమ్మల్ని చూసుకున్నావు, మీ మాస్టర్ను చూసుకున్నావు, రెచ్చిపోతే వాడి ప్రాణాలు పోతాయని చెప్పండి. ఏమైంది? చైతన్య కోసం సత్యగడ రౌడీలు వచ్చారు సార్. మమ్మల్ని చంపుతామని బెదిరించి కొట్టారు సార్. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 8 మంది వచ్చారు సార్. ఛే, మీరు నా శిష్యులని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. మనకి సంబంధం లేని గొడవలో తలదొచ్చడం తప్పే, కానీ అనవసరంగా మనతో గొడవకు వచ్చిన వదిలిపెట్టడం అంతకంటే పెద్ద తప్పు. ప్రాణం లేని బంతి కూడా ఎంత బలంగా గోడకేసి కొడితే అంతే వేగంగా తిరిగి వస్తుంది. మీలో ఆకాశ కూడా లేదు. మీకు ప్రేమ కావాలి, కానీ ప్రేమను గెలుచుకునే పోరాటం అంటే భయం. శక్తి ఏ ఒక్కరిలోనూ పరిమితం కాదు. సాఫ్ట్ గా సైలెంట్ గా చూస్తున్న వివేకానందుని చూడండి. అరైజ్, అవేక్ అండ్ నెవర్ లుక్ బ్యాక్ అన్నట్టు ఎలా చూస్తున్నాడు. వెన్ను చూపించి 100 ఏళ్ళు బ్రతకని అవసరం లేదు. దమ్ము చూపించి ఒక్కరోజు బ్రతికితే చాలు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారు? డాబాలో ఉంటారు సార్. అయితే మామూలు కుర్రాళ్ళే, ఒకటైతే మిసైల్. మనకెదురొచ్చిన వాడిని తుడిచెడివా ముఖ్యం. అది దొంగ దెబ్బైనా పర్లేదు. ఏయ్, విడివిడిగా ఎవడు ఎక్కడ దొరికితే వాడిని అక్కడే నరికేయండి. వెళ్ళండి.
వేడి వేడి టీ సెగలు సెగలు కక్కేది వరా. ఇంకొక వార్నింగ్ ఇచ్చారనుకో, ఈ ఏరియా నుండే కాదు ఈడి ఊరు నుంచే జంప్ అయిపోతాడు. ఎవరు సార్ ఆవిడ? ఎంతో శాంతంగా ఉండే మీరు మా కోసం ప్రాణాలకి తెగించి మమ్మల్ని కాపాడారు సార్. అలాంటిది ఆవిడ్ని చూసి ఎందుకు సార్ ఆగిపోయారు? ఆవిడికి మీకు ఏంటి సార్ సంబంధం? నేను చెప్తాను. ప్రశాంతమైన సెలయేరులా ఉండే నా కొడుకు ఒకప్పుడు పెను తుఫాన్ లాంటి వాడు. ఆ నిశ్చితార్థంతో ఒక ఇంటివాడవుతాడనుకున్న నా కొడుకు నీలకంఠం కుట్రతో ఒంటరి వాడైపోయాడు. అంజలి వీడికి దగ్గర కాకపోయినా వీడిలోని మార్పుని, వీడి ప్రేమలోని గొప్పతనాన్ని గుర్తిస్తే చాలు. ఇంత చేసిన అంజలి గారు నాన్నని ఎలా వదిలేశారు సార్? ఏం చేయను, ఆ పరిస్థితుల్లో నేనేం చెప్పిన అంజలి నమ్మదు. ముందు తను నన్ను నమ్మాలి. అందుకే తను కోరుకున్న విధంగానే నా ఆవేశాన్ని అణుచుకుని కళ్ళ ముందు తప్పు జరుగుతున్నా చేసుకోవడం మానేశాను. ఆ రోజు ఇక్కడ మీ మీద చేసుకున్న రౌడీలను కొట్టడం నాకు పెద్ద పనేం కాదు. కానీ ఆవేశాన్ని అణుచుకుంటే అంజలి నాకు దగ్గర అవుతుందన్న ఒక చిన్న ఆశ. అందుకే మీ ప్రేమను కాపాడుకోవాలని ఎంకరేజ్ చేశానే కానీ చేసుకోలేదు. మరీ మీ ప్రాణం మీదకి వచ్చేసరికి తప్పలేదు. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. మమ్మల్ని క్షమించండి సార్, ఇదంతా మా వల్లే. నోనో,
సార్ వాళ్ళు మమ్మల్ని చంపినా బాగుండేది. శాంతంగా ఉండే మీరెందుకు సార్ మమ్మల్ని కాపాడి మేడం ముందు జీవితాంతం దోషిలా నిలబడ్డారు? ఎస్ సార్, కోపాన్ని జయించిన వాడు గొప్పవాడు అంటారు, కానీ ప్రేమ కోసం కోపాన్ని జయించిన మీరు ఇంకా గొప్పవారు సార్. సార్ మేము ఇప్పుడే వెళ్ళి జరిగిందంతా అంజలి మేడం చెప్పేస్తాం సార్. వద్దు. ఏదో ఒక రోజున తనకు తానే అవసరమైన చోట ఆవేశపడకపోవడం ఎంత తప్పో తను తెలుసుకోవాలి. తప్పు చేస్తున్న తన తండ్రికి తప్పును ఎదుర్కొనే నాకు ఉన్న తేడా తెలుసుకోవాలి. అప్పటి వరకు అంజలి నన్ను నమ్మకపోయినా, నాకు దగ్గర కాకపోయినా పర్వాలేదు. అన్నిటికన్నా తన విలువైన జ్ఞాపకాలు, తన నాలో మిగిల్చిన ఓర్పు నా దగ్గరే ఉన్నాయి. అవి చాలు నేను జీవితాంతం బ్రతికేయటానికి. ప్రేమలో ఆ బాధ తెలిసిన వాడిని కాబట్టి ఆ బాధ మీకు కలగకూడదనే మిమ్మల్ని కలిపాను. ఎప్పుడు చిన్నపిల్లల ఇలా ఆటలాడుకోవడమేనా? పెళ్లిడికి వచ్చిన పిల్ల గురించి ఆలోచించేది ఏమన్నా ఉందా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? పంతులు గారు ఫోన్ చేశారు. మంచి సంబంధం ఏదో చూశారంట. రేపు వస్తున్నారు. ఏం చెప్పమంటారు? తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు గురించి కలలు కనాలే గాని పెళ్లిళ్ళ గురించి కాదు. అంజలిని మనిష్ట ప్రకారం పెంచాం, పెళ్లి దానిష్ట ప్రకారం చేద్దాం. ముఖాని అవసరం లేదు నాన్న. నా పెళ్లి కూడా మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది, జరిగి తీరుతుంది. మీకు నచ్చిన వాడితో నా పెళ్లి ఫిక్స్ చేయండి, నేను వచ్చి తాళి కట్టించుకుంటాను. ఏమైందంటే మాట్లాడవేరా? రాధిక వాళ్ళ నాన్న ఆ అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేస్తున్నాడా? ఈ విషయాన్ని ఇంత కూల్గా చెప్తావేంట్రా? పదండ్రా, వెంటనే వెళ్ళి మాస్టర్కి చెప్పి పెళ్లి ఆపేద్దాం. వద్దురా, ఇప్పటికే మన మూలంగా మాస్టర్ గారు మేడం గారికి దూరం అయ్యారు. ప్రశాంతంగా బతికే ఆయన్ని మళ్ళీ గొడవల మీదకి రెచ్చగొట్టద్దు. సార్, నా కళ్ళ ముందు మీ ప్రేమ ఓడిపోవడం నేను చూస్తూ ఊరుకోలేదు. అవును, నా ఒక్కడి ప్రేమ కన్నా మీ అందరి ప్రేమే నాకు ముఖ్యం. పదండి. అమ్మా పెళ్లి కూతురు తీసుకురండి. వర్షం పడే ముందు ఉరుముతుందో ఉరుముదో తెలియదు కానీ, హలో, ఈ పెళ్లి ఆపడానికి వాడు ఖచ్చితంగా వస్తాడు. వచ్చిన వాడు తిరిగి వెళ్ళకూడదు, అర్థమైందా? జాగ్రత్త. ఇందులో ఎవరు లేరన్నా? అక్కడ కాదు, ఇక్కడ. చూసావుగా, ఎప్పుడైనా ఎక్కడైనా ఎవడైనా ఏమ్మా, నీకు చైతన్య అంటే ఇష్టమా? ఇష్టమే. జీవితాంతం అతనితోనే జీవించాలని కోరుకుంటున్నావా? అవునండి. చైతన్య, అమ్మాయిని తీసురా. గుడ్లు అప్పగించి చూస్తారండి. వేసేయండి రా.
మీ వెనకున్నది డబ్బు కోసం పనిచేసే చెంచా రౌడీలు, కానీ నా వెనకున్నది ప్రేమ కోసం ప్రాణాలను కూడా లెక్క చేయని స్టూడెంట్స్. వీళ్ళెవరో తెలుసా? రాయలసీమ స్టూడెంట్స్. వీళ్ళకి బాంబులు చుట్టటమో తెలుసు, విసరటమో తెలుసు. వీళ్ళెవరో తెలుసా? నైజాం స్టూడెంట్స్. వీళ్ళకి గుణపం పట్టటమో తెలుసు, గన్ను పేల్చడమో తెలుసు. వాళ్ళు ఆంధ్ర స్టూడెంట్స్. వాళ్ళకి ఆయుధం అక్కర్లేదు. 5 వేళ్ళు మడిచి పిడికిలు బిగించారంటే అడ్రస్ లేకుండా పోతారు. ఏంట్రా నలుగురు కుర్రాళ్ళు వెనకేసుకొచ్చి రౌడీజం చేస్తున్నావా? నేనే గనక రౌడీజం చేయాలనుకుంటే కత్తులు, కుర్రాళ్ళు, బాంబులు, బలగాలు, అనుచరులు, ఆయుధాలు ఏది అక్కర్లేదురా. రేగిన ఈ దుమ్ము చాలురా నా దమ్మేంటో చూపించడానికి. కమాన్. బాబు ప్రధానం జరిపించాలి, టైం అయిపోతుంది. పెళ్లి కుమారులు తల్లిదండ్రులు ఎలా రండి. వాడికి తల్లిదండ్రులు లేరు బాబు. మరి ప్రధానం చేయడానికి మీ తరఫున పెద్దవాళ్ళు ఎవరైనా కావాలిగా. నేను చేస్తాను పంతులు గారు. అయితే సతీ సమేతంగా ఇలా రండి. నాకు ఇంకా పెళ్లి కాలేదండి. కానీ ఈ కార్యం దంపతుల చేతుల మీదగానే జరిపించాలి నాయనా. వాళ్ళు మా కడుపున పుట్టకపోయినా మా బిడ్డల్లాంటి వాళ్లే. ఈ ప్రధానం మేం జరిపిస్తాం పంతులు గారు. అయితే ఇలా వచ్చి కూర్చోండి. ఆగండి. ముక్కు మొక్కం తెలియని వాళ్ళు నా తరపున ప్రదానం చేస్తే చేయించుకోవడానికి నేనేమి గతి లేనివాడిని కాదు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. వాడికే కాదు, అసలు మాలో ఏ ఒక్కరికి ఈ పెళ్లిళ్ళు చేసుకోవడం ఇష్టం లేదు. అదేంటి? వీళ్ళ కోసం మీరు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడ్డారనేగా మీరు కోరుకున్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను. తీరా పేట్ల దాకా వచ్చాక ఇష్టం లేదంటే? మీ ప్రేమనే నిలుపుకోలేని మీరు మా పెళ్లిళ్ళ పట్ల ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో తెలుసుకోలేనంత అమాయకులం కాదు మేము. ప్రేమ మీద పెళ్లి మీద మీకంత గొప్ప ఫీలింగ్స్ ఉంటే ముందు బెడిసి కొట్టిన మీ ప్రేమ నిలబెట్టుకోండి. అంతేగాని మీ గొప్పల కోసం మా జీవితాన్ని మాత్రం బలి చేయకండి. నిజమే, ప్రేమలో బాధ తెలిసిన వాడిని. అది మీకు బాధ కాకూడదని మీ విషయంలో అతి చనువు తీసుకున్నాను. అది నా తప్పే. అసలు మీకు ఈ పెళ్లిల మీద ఎంత నమ్మకం ఉందో కూడా తెలుసుకోకుండా ఈ పెళ్లిళ్ళు ఏర్పాటు చేశాను. నిజంగా నా తప్పే. నా కారణంగా 4 అమ్మాయిల జీవితాలు నలుగురిలో నవ్వులు పాలైపోయాయి. క్షమించమని అడిగితే సర్దుకునేంత చిన్న తప్పు కాదమ్మా నేను చేసింది. తొందరపడ్డాను. బాగుందా? చాలా బాగుంది. కొవ్వెక్కి ఆడపిల్లల వెంట పడుతుంటే మీది నిజంగా ప్రేమే అనుకుని మీ ప్రేమను గెలిపించడానికి వాడి ప్రేమను పణంగా పెట్టి మీ ప్రేమలను పెళ్లిళ్ల వరకు తీసుకొచ్చిన వాడికి మీరు ఇచ్చిన బహుమానం చాలా బాగుంది. పీటల మీద కూర్చుని పెళ్లి చేసుకోవాల్సిన వయసులో పెళ్లి పెద్దయి మిమ్మల్ని అందరినీ ఒకటి చేయాలనుకున్నందుకు వాడికి చాలా గొప్పగా బుద్ధి చెప్పారయ్యా. ఈ చేతులతో నా కొడుకుని పెళ్లి కొడుకుని చేయకుండా వాడి మాట విని మీ నెత్తి మీద అక్షంతలు చల్లడానికి వచ్చిన మాకు గొప్ప కృతజ్ఞత చూపించారా. వాడు మనిషిగా చచ్చిపోయింది అంజలి దూరం అయిపోయిన రోజు కాదురా. మీరంతా కలిసి ఇంత గొప్ప గుణపాఠం నేర్పిన ఈ రోజురా నిజంగా వాడు చచ్చిపోయింది. ఇంకెప్పుడు మీ వైపు గాని మీ జీవితాల వైపు గాని అస్సలు చూడవు. పదండి.
మమ్మల్ని క్షమించండి అంకుల్. మేము ఇలా మాట్లాడింది మాస్టర్ని నొప్పించాలని కాదు. అంజలి గారి ముందు తన ప్రేమ ఓడిపోతుందని తెలిసి కూడా మా కండగా నిలిచి మా ప్రేమ నిలబెట్టిన మాస్టర్ మాకు దేవుడు అంకుల్. ప్రాణాలకు తెగించేస్తున్న ఈ పెళ్లిళ్ళు మాకు అక్కర్లేదని చెప్పింది మాకు ఆయన మీద గౌరవం లేక కాదు అంకుల్. మా కారణంగా విడిపోయిన మాస్టర్ అంజలి మేడంను ఒక్కటి చేసే వరకు మేం పెళ్లిళ్ళు చేసుకోకూడదని. రక్త సంబంధం ఉన్న వాళ్ళు కూడా ప్రేమికులను విడదీయాలని చూసే ఈ రోజుల్లో ఏ సంబంధం లేకపోయినా మమ్మల్ని ఒకటి చేయాలనుకున్న మాస్టర్ గురించి మేం కొంచెం కూడా ఆలోచించకపోతే మేము అసలు మనుషులమే కాదు. ఈ విషయాన్ని మేము మామూలుగా చెప్తే మాస్టర్ ఒప్పుకోరు. అందుకే మేము ఇంత కఠినంగా ప్రవర్తించాం. మాకు పెళ్ళంటూ జరిగితే అది సతీ సమేతంగా మంగళకరమైన వారి చేతుల మీదుగానే జరగాలి. లేదంటే ఈ జన్మకు మాకు పెళ్లి అక్కర్లేదు. ఇది మా అమ్మాయి పెళ్లిలా కాదు. ఈసారి వాడికని వచ్చాడు అంటే ఎంతమందితో వచ్చినా తిరిగి వెళ్ళడు. శుభం కలుసుకోగానే వచ్చేసాడు. నిండు 100 ఏళ్ళు. వన్ సెకండ్. మీరందరూ పోలీసులు కాదు, గుండాలని నాకు తెలుసు. నేను వస్తే వేసేయడానికి వెపన్స్ తో రెడీగా ఉన్నారని కూడా తెలుసు. అన్నీ తెలిసి ఒక్కడనే వచ్చానంటే ఏ ధైర్యంతో వచ్చానో ఒక్కసారి ఆలోచించండి. దమ్ముంటే ఎప్పుడైనా సరే నా బాడీని టచ్ చేయండి. నీ బాడీలో ఏమైనా కరెంట్ ఉందా? టచ్ చేయండి, తెలుస్తుంది. ఏంట్రా బెదిరిస్తున్నావా? బాంబుతో వచ్చావా? బాంబుతో వచ్చాను, మిసైల్ తో వచ్చాను, ఒక్కసారి ముట్టుకుని చూడండి రా. దమ్ముంటే రారా. ఆగు 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 ఆగు. వాడు మొత్తం ప్లాన్ తెలుసుకుని ఇంకేదో 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 ప్లాన్ తో వచ్చాడు. గో 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 గో. నో 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 నో. కాసేపు సరదాగా మాట్లాడదామని వచ్చాను రా. రేయ్, ఆ చేరిలో ఏమని చెప్పు. చెప్పు. వెళ్ళు 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 వెళ్ళు. తీసుకురా 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 తీసుకురా. ఆ బెంచ్ కూడా తెమ్మను. చూస్తావేంట్రా? వెళ్ళు తీసుకురా. వెళ్ళు వెళ్ళు. నువ్వు వెళ్ళి అంజలిని తీసుకురా. నేను అంజలి తీసుకురావాలా? నువ్వే వెళ్ళా. కూర్చో కూర్చో. చూడు, దగ్గరకు వచ్చి మాట్లాడదు. ముందు నువ్వు వెనక్కెళ్ళు. ఎవడరా నువ్వు? ఇద్దరు పర్సనల్ గా మాట్లాడుకుంటానే మధ్యలో నువ్వేంటి? కార్డెళ్ళేసి వచ్చావు. కామన్ సెన్స్ లేదా? వెళ్ళు 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 వెళ్ళు. మినిమం 10 feet. గో గో గో. వెళ్ళరా దున్నపోతా. చూడు, నేను నిశ్చితార్థాన్ని ఆపటానికో నిన్ను బలవంతంగా తీసుకెళ్ళడానికో రాలేదు. నా మీద ఉన్న కోపంతో నువ్వు ఎలాంటి వాడిని చేసుకోబోతున్నావో తెలియజేయడానికి వచ్చాను. నువ్వేం చెప్పక్కర్లేదు. అతను ఎలాంటి వాడో నాకు తెలుసు. నీ ముందే నిరూపిస్తాను. రేయ్, మర్యాదగా మీ చేతిలో ఉన్న వెపన్స్ అన్ని కింద పడేయండిరా. వెయ్యండ్రా బాబు. నాలా పెళ్లి పెటాకులు కాని వాళ్ళు అయితే పర్వాలేదు. ఒక్కొక్కడు ఒంటి మీద ఎన్ని కత్తిపోట్లు ఉన్నాయో అంతమంది పెళ్ళాలు ఉన్నారు. వెయ్యండి.
నిజంగానే వీళ్ళు పోలీసులు అయితే వీళ్ళ దగ్గర లాఠీలు కానీ గన్నులు కానీ ఉండేవి. అంతేగాని ఇలా మనుషులను చంపే తల్వార్లు కత్తులు ఉండవు. ఇది నువ్వు పెళ్లి చేసుకోబోయేవాడి బ్రతుకు. ఒకరిని ప్రేమించే ముందు అతన్ని ప్రేమించచ్చా లేదా అని ఆలోచించచ్చేమో కానీ ప్రేమించిన తర్వాత ఇతన్ని పెళ్లి చేసుకోవచ్చా లేదా అని మాత్రం ఆలోచించకూడదు. నమ్మకంతో ప్రేమించాలి, ప్రేమించాక నమ్మాలి. పెళ్లి చేసుకోవడానికి ప్రేమ అక్కర్లేదు, తాళి చాలు. ఇంత చూశాక కూడా నువ్వు అతన్నే చేసుకుంటానంటే నీ ఇష్టం. నువ్వు ఎక్కడున్నా సుఖంగా ఉండాలి, బాగుండాలి. సారీ గైస్, మిమ్మల్ని అందరినీ డిసప్పాయింట్ చేసినట్టున్నాను. ఐఎమ్ వెరీ సారీ. ఏయ్, 1 సెకండ్. నువ్వే ధైర్యంతో వచ్చావు? వీళ్ళు టచ్ చేయకూడదా? ఏ బాంబు పెట్టుకొచ్చావు? బెల్ట్ బాంబా, హ్యూమన్ బాంబా, ఆటం బాంబా? చెప్పు. షో 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 షో. బాంబా? నీకు బాంబు ఎందుకురా? దమ్ముంటే రమ్మన్నావుగా. ఆ దమ్ముతోనే వచ్చారా? యాసిడ్తో మొఖం కడుక్కోవడం అంటే ఇదే. ఇంకా నో నిశ్చితార్థం, డైరెక్ట్ గా పెళ్ళే. షిఫ్ట్ టు కాజీపేట్. ఏంటి సార్, ఏమైంది? వాడేంటో, వాడు అసలు క్యారెక్టర్ ఏంటో అంజలికి తెలిసేలా చేశాను. నాకు తెలిసి వాడి విషయంలో అంజలి తప్పకుండా మనసు మార్చుకుంటుంది. మేడం మనసు మారిందనమాట. అంటే సార్తో పెళ్లికి తప్పకుండా ఒప్పుకుంటుందన్నమాట. మాస్టర్ చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు మేడం ఆలోచనలో మార్పు మొదలై ఉండాలి. ఈ టైంలో మనం వెళ్ళి మేడంని కన్విన్స్ చేస్తే మన మాట తప్పకుండా ఉంటుందిరా. అవునరా, నువ్వు చెప్పింది కరెక్టే. రేపు పదండ్రా, మేడంని కలుద్దాం. నేను మీతో వస్తాను. ఏంటి అలా చూస్తున్నారు? నేను ఋషిని ప్రేమించింది నిజమే, కానీ నాకప్పుడు అంజలి గురించి తెలీదు. తెలిసాక ప్రేమని గెలిపించాలనుకున్నాను. నాది 1 సైడ్ లవ్. ఎప్పటికైనా నేను సైడ్ అవ్వాల్సిందాన్నే. అందుకే మీతో పాటు వాళ్ళని ఒకటి చేయడంలో మీకు నేను తోడుంటాను. ప్లీజ్ కాదనకండి. సరే పదండి. ఏంటమ్మా, నా పెళ్లికి వచ్చారా? ఒరేయ్, వీళ్ళందరినీ బయటకు లాక్కెళ్ళి పెళ్లి భోజనాలు పెట్టించండి రా. అరవండ్రా, మీ మాస్టర్కి వినిపించేలా అరవండి. ఒక్కొక్క దెబ్బకి మీ మాస్టర్ కదిలి రావాలి. ఏయ్, కొట్టండిరా. ఏయ్, మాస్టర్ అరవమంటే మేడం అని అరుస్తారేంట్రా? మీ మాస్టర్ని పిలవండి, వచ్చి కాపాడమనండ్రా. వాడు ఇప్పుడు ఇక్కడికి రావాలి. మిమ్మల్ని అందరినీ ముక్కలు ముక్కలుగా చేసి నేను అంజలి మెళ్ళలో తాళి కట్టాలి. రేయ్, వాడిని కూడా వేసేయండి. మా వల్ల ఒకసారి చేంజ్ చేసుకుని మేడం దృష్టిలో బ్యాడ్ అయ్యారు. అవును సార్, మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి వీల్లేదు. మళ్ళీ చేంజ్ చేసుకుంటే మేమందరం చచ్చినంత ఒట్టేసా.
కొట్టించుకుంటే మీకు ఓకే మేడం? ఇప్పటికైనా కళ్ళుతో కాకుండా మనసుతో చూడండి మేడం. ఆ రోజు మాత్రం మీ ఇంట్లో ఆవేశపడ్డానంటే కారణం మీ నాన్న ప్లే చేసిన డ్రామా మేడం. ఆ రోజు నడి రోడ్డు మీద రౌడీలు కొట్టింది కూడా మా ప్రాణాలు కాపాడడం కోసమే మేడం. ఇవన్నీ మీకు అనవసరం. కొట్టనివ్వండి, కాళ్ళు చేతులు విరిచేయండి, మమ్మల్ని మాస్టర్ని ఇక్కడ సమాధి కానివ్వండి. కొట్టండి రా, చంపేయండి రా, చంపేయండి. ఏయ్, రక్తం చూసేసరికి మాజీ ప్రియుడి మీద ప్రేమ పుట్టుకొచ్చిందా? అంజలి రాయ్ నాకు తోసేస్తావట్రా? రావడానికి ఇది హైదరాబాద్ కాదురా, ఇది నా పేట, కాజీపేట. నా తమ్ముడు రా, రారా. ఏయ్! నీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను ఋషి. నా చుట్టూ ఉన్న వాళ్ళు మంచోళ్ళు అనుకొని మోసపోయాను. వీళ్ళంత మనుషులు కాదు, మృగాలు. లే ఋషి, లే, లేచి నీ తప్పేంటో చూపించు. ఎవరిని విడిచిపెట్టొద్దు. మీరు స్టేషన్కి వెళ్ళండి, వీళ్ళ సంగతి నేను చూసుకుంటా. రేయ్! ఒక్కడు బతికి బయటికి వెళ్ళటానికి వీల్లేదు, నరికేయండి రా.
తొందరగా పట్టుకురావాలి. నేను చెడ్డవాణ్ణే కావచ్చు, కానీ నీలాంటి వెధవకి ఏ తండ్రి తన కూతుర్ని ఇవ్వాలనుకోడు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.